రాజకీయపరమైన ఇబ్బందులంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ గురించి తెలియని వారంటూ ఎవరు లేరు. తెలంగాణే కాదు, భారతదేశం మొత్తం తెలుసు. సో, ఏంటి అంటే ఆ ఇబ్బందులేంటి? మీరు పడ్డ కష్టాలేంటి? వాస్తవంగా రాజకీయం దానికంటే బిఫోర్ అయితే అన్ని రకాల కష్టాలు ఇంటికాడ ఇప్పటికీ ఇబ్బందులే ఉంటాయి. చెప్తున్నా అంటే నాన్న వాళ్ళ విషయం వచ్చేసరికి అప్పుడైతే కామన్ కష్టం. బట్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా మేము చాలా ఇబ్బందులు పడినాం. ఉన్నటువంటి చిన్న కార్, జస్ట్ కార్ తోటి తిరగడము, ఎవడైనా తిరిగినప్పుడు కూడా మనం అవహేళన చేస్తుండే ఇతను ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేని కంటే కానీ ఇంకోటి నేను టికెట్ వచ్చే వరకు కూడా నేను ఎమ్మెల్యేని ఎవరు కూడా చెప్పలే. ఓహ్! నేను ఆ రోజుల్లో నేను చెప్పినా, నేను నా పిల్లల మీద కావచ్చు, నేను జంగుబాయి దేవుని మీద కావచ్చు, మేమేదో ఆదివాసి దేవుడిని పవిత్రంగా నమ్ముతాం. ఆ దేవుడి మీద ఒట్టేసి కూడా చెప్పిన. ఎవడికొచ్చినా నేను పని చేస్తా అని నేను ఆ రోజు డైరెక్ట్ ఔట్‌రైట్ మీటింగ్‌లలో చెప్పేసిన. ఏది మీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రాకపోయినా ఇంకెవరికొచ్చినా మీరు పని ఎవ్వడికొచ్చినా చేస్తారు. పని చేస్తానని నా పిల్లల మీద ఒట్టేసి నేను చెప్పిన. జంగుబాయి దేవుని మీద ఒట్టేసి చెప్పిన. నా లక్ష్యం ఒకటి ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరికి టికెట్ వచ్చినా గెలిపించడం లక్ష్యం. ఆ రకంగా నేను పనిచేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఒకటే లక్ష్యం. గెలిపించడమే లక్ష్యంతోటి నేను పనిచేసిన. ఓకే. టికెట్ నాకే వస్తదని నేను ఎవరు కూడా చెప్పలే. ఇచ్చేంత వరకు కూడా మనం ఎవరు కూడా చెప్పలే. మనం ఆ రకంగా కూడా ప్రయత్నం చేయాలి. మనం నడిచే పద్ధతిని బట్టి మనకి ఎవరికొస్తదో మనకు కూడా ఒక క్లారిటీ ఉంటది. బట్ ఆర్థికమైన ఇబ్బందుల్లో ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడినా మనం ఎక్కడ కూడా తగ్గలే. హ్మ్. ఎంతో కొంత నేను చేసిన పని ఒకటే. మా మేడంకి అప్పటికే 2020లో జాబ్ వచ్చింది. నేను 21లో పార్టీలో జాయిన్ అయ్యా. ఎగ్జాక్ట్‌లీ సంవత్సరంలో నేను పార్టీలో 21లో జాయిన్. మీరు జాయిన్ అయ్యారు. 21లో నేను జాయిన్ అయినా. మా ఓహ్! మేడంకి 20కిలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆమెకు 40,000 జీతం. హ్మ్. ఆమె వచ్చే జీతాన్ని ఒక్క రూపాయి కూడా మిగిల్చకుండా తిండికి పక్కన పెడితే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టిన. అంటే ఈ కేవలం కార్యక్రమాలు తిరగడం తిరగడానికే, కోసమే. తిరగడం కోసం. అదొకటి. నంబర్ 2 ఒక 10 మంది టీచర్ల దగ్గర నెలకి 10,000 వసూలు చేసిన. ఎందుకు? చందాలు. మీరు తిరగడం కోసం. తిరగడం కోసం. ఓహ్! చందా వసూలు చేసి వాళ్ళ జీతం రాగానే నాకు 10,000 వాళ్ళు ఇయ్యాలి నాకు. వాళ్ళ లక్ష్యం ఏంటి ఇతను ఎమ్మెల్యే చేయాలి. మనం ఉద్యమకారుడు కాబట్టి, తోటి సహచరుడు కాబట్టి సో, వాళ్ళందరూ చేద్దాం. మీకు సహకరించారు. వాళ్ళు సహకరించారు. అట్లా ఒక 10 మంది టీచర్లు. అరే 10 మందిలో కూడా లాస్ట్ చివరి రాంగ మెల్లమెల్లగా రాంగ వాళ్ళు కూడా చేయడం బంద్ చేసిండ్రు. మరి నలుగురు ఎదురు అంటే నేనేమంటారు ఆ రూ. 1,00,000 వాళ్ళకి 10,000 అంటే రూ. 1,00,000 నాకు వస్తుంది. ఆ రూ. 1,00,000ని తిరగడానికి నేను వాడుకున్నా. ఎక్కడికెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కేవలం డీజిల్ వాడి కోసం వాడుకున్నా. ఎక్కడ పోయినా తిండి పెట్టమని ఎవరైనా మీలాంటోళ్ళు ఎవరైనా భోజనం అంటే పెట్టేస్తారు. బట్ అంత కష్టంతోటి తిరుగుతూ నేను రాజకీయం చేసినంటే అది ఆషామాషి కాదు. నేను చెప్తున్నా ఎలక్షన్ కంటే బిఫోర్ నా ఇల్లుని కూడా కాలబెట్టారు. కాలుపెట్టారు. కట్టుబట్టలతో పాటు బయటున్నాం మేము. ఎందుకని? అది తెలవదు ఇంక సరే అవి అంటే రిపోర్ట్స్ కూడా గుర్తుందా? ఆ! ఎందుకు ఎవరు కాలుపెట్టారు? ఎవడనేది మనం ఏం చెప్పలేం. అంటే మీరు ఎమ్మెల్యేగా మీరు అంటే మీకొస్తున్న అప్ప ఫేమ్‌ని. ప్రేమ్‌ని అది చాలా ఇబ్బందులు పడ్డాను. చెప్తున్నా కదా! ఓకే. కట్టుబట్టలతోటి కూడా బయటున్నాం. ఎగ్జాక్ట్‌లీ ఎలక్షన్స్ ఒక 3 నెలలు ఉన్నాక ఆ ఇన్సిడెంట్ అంటే జరిగింది. ఇందులో నాకెందుకో వివక్ష కనపడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యే అయ్యింది. ఈయనకి ఎమ్మెల్యే ఇంత కాదు నేను పేరు. ఎమ్మెల్యే అనే గ్యారంటీ లేదు కదా! ఈయనకి పేరేంటి అన్న ఉద్దేశం. అది ఏం తెలుస్తుంది కదా! తెలవదు అది. దాని మీద ఇంక నేను ఇక పడలే. నేను ఏంటి అంటే కొన్ని సమస్యలని నేను ఇట్లా వట్టిగా వదిలేస్తా. ఓకే. ఇప్పుడు ఎంత పెద్ద ఇదొచ్చినా నేను ఇట్లా విని సరే దాని గురించి నేను ఆలోచించుకుంటే నాకు బీపీ, షుగర్‌లు చిన్న వయసులో వస్తాయి. నేను అట్లా ఆలోచించే వ్యక్తిని కాదు. నేను ఎంత పెద్ద ఇప్పుడు రేపు పిడుగు పడుతుందంటే కూడా నేను బాధపడే వ్యక్తిని కాదు. ఓకే. నా మీద పిడుగు పడుతుంది అబ్బా! నేను ఎట్లా తప్పించుకోవాలని నేను వ్యక్తిని కాదు. సరే జరిగిందంటే ఏదైనా జరుగుతది. ఇప్పుడు నేను బాధపడుతూ ఇంటికాడ కూర్చుంటే నాకు అచ్చేడిది ఏం లేదు. కాబట్టి ఏమి ఇబ్బందులైనా అది అది కూడా జరిగింది. న్యాచురల్‌గా జరిగిందా? లేకపోతే ఇంకెవరైనా చేసిండ్రా అనే కూతురు చూస్తే వాస్తవంగా ఆల్రెడీ పలగొట్టిందున్నాయి. అన్నీ ఉన్నాయి. ఏదేదో జరిగింది. లోపల బీరువాలు కూడా పలగొట్టిండ్రు. అవన్నీ కూడా ట్రెస్ ఔట్ చేసినాం. అయినప్పటికి సరే మనం వదిలేసినాం ఇక దాని గురించి ఇంక వెళ్ళలే ఇక. హ్మ్. బట్ తెల్లారి నుంచి వితిన్ 2 డేస్‌లో మళ్ళా పికప్ అయ్యి మళ్ళా ఇంకా రాహుల్ గాంధీ ఏదైతే హాస్య జోడో కార్యక్రమాలు గ్రామాన వెళ్ళాలి చేయాలనుకున్నాడో మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ తెల్లారి నుంచే మనం కార్యక్రమాలు కంటిన్యూ చేశాం. ఓకే. ఇంత కష్టపడినాం కాబట్టి 2 సంవత్సరాలు మనం అక్కడ ఒక పేరు సంపాదించగలిగినాం. ఎమ్మెల్యే కాగలిగినాం. ఓకే. ఈరోజు నేను కష్టపడకపోతే టికెట్ రేవంత్ ఇస్తుంటే ఓడిపోతుంటిని. హ్మ్. అది కాదు కదా! మనం కష్టపడ్డాం, రిస్క్ తీసుకున్నాం, జనాల్ని సమీకరించినాం, సమస్యల మీద పోరాటం చేసినాం. దాంతో పాటు అన్ని జీపీలలో కమిటీలు ఫార్మ్ చేసినాం. అంత కష్టం అనేది తెలుసు. కష్టపడేందుకు తర్వాత తెలుసు. ఇయర్స్. కొంతమంది అంటారు అదృష్టం. హ్మ్. ఎక్కడిది అదృష్టం? ఈ రోజుల్లో అదృష్టం ఎక్కడుంది చెప్పండి? అదృష్టం ఏమైనా రాసి ఉంటదా? ఇతనికి అదృష్టం ఉంది అని? కేవలం వర్క్ కష్టపడితే తప్ప కష్టపడితే తప్ప. నేనైతే ఆ! కష్టాన్ని నమ్ముతా తప్ప అదృష్టాన్ని నమ్మే వ్యక్తిని కాదు. హ్మ్. నేను అదృష్టాలు ఇవన్నీ నా దగ్గర ఉండయి. అంటే 2 సంవత్సరాల్లో ఎలా సాధించగలిగారు అనేది పెద్ద క్వెషన్ ఇక్కడ. ఎందుకంటే ఆ 2 సంవత్సరాల్లో మీరు పడ్డ కష్టం ఏంటనేది మనకు అర్థమవుతుంది. అన్నా నేనేమంటున్నా బండ్లతోటి తిరిగినాన్నా. ఈరోజు బండితోటి వెళ్తే తక్కువ ఎక్స్‌పెండిచర్ అయితదని అరే తిరిగా మన పనేంటిది? పొద్దున్న లేస్తే అదే పని. నాన్నగారు గాని, అమ్మగారు గాని "నీకెందుకురా ఈ రాజకీయాలు మనకు అవసరమా? ఏదో కూలోనాలో చేసి చదివించాం. శుభ్రంగా ఏదైనా ఒక జాబ్ తెచ్చుకొని హాయిగా ఇంటిల్లపాదిని పోషిస్తే అయిపోతుంది కదా!" అని ఎప్పుడన్నా అన్నారా? మా అమ్మ, నాన్న చాలా అమాయకులు. ఓకే. నాకు చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు.
బట్ నేను వాళ్ళని ఏ రోజులు కూడా ఇబ్బంది పెట్టాలి. ఆ రోజుల నుంచి మొదలుకుంటూ కూడా. ఏ రోజు కూడా నాకు డబ్బు కావాలని వాళ్ళ మీద నేను డిపెండ్ కాలేదు. నేను డిగ్రీ చేస్తూ కూడా పేపర్ బాయ్‌గా పనిచేసిన. ఎందుకునా సెల్ఫ్‌గా నాకు నాకు డబ్బులు కావాలని. ఇప్పుడు నాతో పాటు మా బొమ్మరిది ఉంటుండే ఒకడు. మా సొంత అత్తమ్మ కొడుకు. అతను బడికి రావాలంటే బలవంతంగా ఎత్తుకొని తీసుకొస్తుండే బడికి. డబ్బుల కోసం దేని కోసం ఏడుస్తుండే. మనం ఏ రోజు కూడా అంటే ఆర్థిక పరిస్థితులు ఇంటి కూడా లేనప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి మనకు డబ్బులిస్తారు? నేను ఈరోజు పాయింట్ సెట్ అన్నా నేను ఇంటర్మీడియేట్‌లో తొడుక్కున్నా. ఈరోజు మనం పుట్టిన వెంటనే 4 రోజుల్లో పాయింట్ సెట్ తీసుకొచ్చి పిల్లలకి పెడతారు. బటు నేను ఇంటర్మీడియేట్‌లో ఫస్ట్ సారి మా అమ్మా, నాన్న ఒక్క పాయింట్ సెట్ కొనిచ్చాను ఇంటర్మీడియేట్‌లో. ఇంటర్మీడియేట్ వచ్చేదాకా మీకు ప్యాంట్ షర్ట్ ప్యాంట్ అంటే తెలీదిగా. తెలియదు. చడ్డీలతోటి ఉన్నాం. అంటే అర్థం చేసుకోండి. అంటే నేనేమంటున్నానంటే ఆ రోజుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఎక్కువ. కాబట్టి ఆ రోజుల్లో అన్ని ఇబ్బందులొచ్చినా, మనం ఎక్కడ కూడా అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టలేదు. నేను పేపర్ బాయ్‌గా పనిచేసిన. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నల్గొండ, సూర్యాపేటలో చేసి బత్తాయి తోటల్లో కొన్ని రోజులు పనిచేసిన. యూరియా, యూరియాడి అవన్నీ డీఏపీ ఇక్కడ మొత్తం. అంటే బత్తాయిల తోటలేసి పిచికారీ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు వేస్తే పూత బాగా వస్తది, కాయలు బాగా వస్తాయి అనే ఆ రకంగా ఇక్కడొచ్చి పనిచేసిన. దాంతో పాటు ఫారెస్ట్ అదే ఏరియాలో అప్పుడు ఫారెస్ట్ సర్వేలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ సర్వేలో పనిచేసిన. అటవీకి సంబంధించిన బౌండరీస్ గుర్తించడము. అవన్నీ అంటే చెయ్యని పని అంటే లేదు. ఉపాధి హామీగా పని చేసినాం. అన్ని పనులు చేసిన అన్ని. చెయ్యని పని అంటే ఏం లేదు. దుక్కు దున్నినా అన్నీ చేసినా. ఎర్రల మీద ఇగో ఈ వేలు పోయింది. నేను మేకలు కూడా మేపిన. అంటే ఆవులు మేపిన. మా ఊర్లో మా తాత వాళ్ళకి, మా వాళ్ళకి అన్ని ఆవులుంటే ఈ ఈ వేలు పోవడానికి కూడా కారణం ఆ రోజుల్లో అడవిలో మేకలు మేపుతుండటం. మా మేకలకి ఇది పెద్ద చెట్టును కొట్టంగా ఆ చెట్టు ఇట్లా కొమ్మలు పడుతూ ఇట్లా వేలు కూడా పోయింది. అంటే నేనేమంటా చెయ్యని పని అంటే లేదన్న. నేను అన్ని పనులు చేశాను. ఇంకోటి మా తల్లిదండ్రులు నాకు పలానా నువ్వు ఇది చేయొచ్చు కదా! అది ఏ రోజు కూడా కాదు. నేను ఎటు పోయి ఎట్టి తిరిగేసినా మా కొడుకు తిరిగి వస్తాడని ఒక నమ్మకంతోటి, విశ్వాసంతోటి ఉన్నారు.